ఆర్ఎస్ఎస్ ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తుంది. దేనికోసం? ఆరోగ్యం కోసం. సంస్కారాన్ని నేర్పడానికి శిక్షణ శిబిరాలు నడుపుతుంది. బాధ్యతలు నేర్పడానికి ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తుంది. సంస్కారయుతంగా బ్రతకడానికి అందులో వాళ్ళకి సంబంధించినటువంటి సంఘ మీటింగుల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళ శిబిరాలన్నిట్లలో కూడా పాటలలో నేర్పుతారు. అలాగే దేశభక్తిని నేర్పుతారు. దేశానికి వ్యతిరేకతని ఎలాగ ఎదుర్కోవాలన్నది చెప్తారు. అంతేగాని కర్ర బుచ్చుకుని వాళ్ళని కొట్టిరా, కత్తి బుచ్చుకుని వీళ్ళనేసిరా అని ఎక్కడా చెప్పట్లా. అట్లా చెప్పుంటే ఈ దేశంలో ఎప్పుడు ఆర్ఎస్ఎస్ నెగిటివ్ అయ్యేది. దుష్ప్రచారాలు చేసేవాళ్ళు చేశారు తప్పించి వాస్తవానికి సుదూరంగా ఉంది. అదే ఇప్పుడు కొన్ని సంఘాలు కేరళలో కానీ అట్లాంటి చోట్ల పుట్టుకొస్తే ఇప్పుడు ఎస్డిపిఐ, పిఎఫ్ఐ వీటికి తోడుగా ఇప్పుడు ఇంకొక సంస్థ వచ్చింది. అది ఏకంగా జమాత్ ఉలామా హింద్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ మొదాని 1,25,00,000 మందిని సమీకరిస్తామని ప్రకటించారు. వెరీ గుడ్, ఖచ్చితంగా సమీకరించండి. వాళ్ళకి శిక్షణ ఇస్తామంటున్నారు. నేర్పండి. దేశం పట్ల ప్రేమ నేర్పండి. దేశం పట్ల భక్తి నేర్పండి. మేము భారతీయులం, ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరం బ్రతుకుతున్నాం. ఎవరి మతాచారాల ప్రకారం వాళ్ళ బ్రతుకుదాం. ఎదుటి వాళ్ళ మతాలని గురించి దూషించద్దు, ద్వేషించద్దు. ఎవరి సంప్రదాయాలు వాళ్ళు పాటిద్దాం. అదే సందర్భంలో మనల్ని ఎవరైనా సరే ఈ దేశం మీదకి, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే తాట తీస్తాం. తాలిబాన్ రాజ్యాలను ఇక్కడ రానియ్యం. ఇది నేర్పండి. ఇక్కడ విదేశాల నుండి వచ్చేటటువంటి నిధులతో నడుపుతున్నప్పుడు ఆ విదేశీ శక్తులకు మనం లొంగద్దు. ఆర్ఎస్ఎస్ సంబంధించి నడుపుతున్నది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు వేసే రూపాయి ఫండింగ్ చేసేది. కాబట్టి స్వదేశీ ప్రేమ కావాలి. ఎన్ని సంస్థలైనా పెట్టండి, ఏ మతం వాళ్ళైనా పెట్టండి. ఫస్ట్ దేశం, నెక్స్ట్ రాష్ట్రం, ఆ తర్వాత నా ఊరు, ఆ తర్వాత కులమైన మతమైన, ఈ రూట్లో తీసుకెళ్ళగలిగితే ఎన్ని సంస్థలు పెట్టినా తప్పులేదు, ఎన్ని శిక్షణలు ఇచ్చినా తప్పులేదు. ఎదుటి మహిళలో సోదరిని లేకపోతే ఒక బంధుత్వాన్ని చూడటం, అదే సందర్భంలో సంస్కారయుతంగా పెంచేటటువంటి విధంగా అడుగులు వేయించడం అనేది ముఖ్యం.